హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, ఇది మన టాలీ ప్రైమ్లో సేల్స్ వోచర్ అనమాట. ఈ సేల్ వోచర్లో ఇక్కడ చూడండి, మీరు ఒక 2 ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. హెచ్ఎస్ఎన్ కోడ్ ఆర్ ఎస్ఎస్సి కోడ్ అండ్ జిఎస్టీ అని చెప్పేసి ఇక్కడ మీరైతే ఈ 2 ఫీల్డ్స్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ 2 ఫీల్డ్స్ అనేది మనం టాలీ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో టీడీఎల్ అని చెప్తాం కదా. సో కస్టమైజేషన్ ద్వారా నేను ఈ సేల్ వోచర్లో హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ జిఎస్టీ అనే 2 ఫీల్డ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఇది చేశాను అనమాట. సో మీరు దీన్ని ప్రింట్ తీసుకున్నప్పుడు కూడా మీరు ఇన్వాయిస్లో ఇక్కడ చూడొచ్చు జిఎస్టీ పర్సంటేజ్ అని చెప్పేసి, అలానే హెచ్ఎస్ఎన్ కోడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏదైతే ఈ టీడీఎల్ ఫైల్ ఉందో దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది లోడ్ టీడీఎల్ని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను టీడీఎల్ ఫైల్ని. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ లేదనమాట. సేల్ ఇన్వాయిస్లోనే కదా మనం ఇందాక చూసాం, ఇప్పుడు లేదు. మళ్ళీ అగైన్ నేను టీడీఎల్ ఫైల్ లోడ్ చేస్తున్నాను. ఓకే. సో మీరు చూడొచ్చు అనమాట. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. సో చూడండి, సేల్ ఇన్వాయిస్లో మనకు ఈ 2 ఫీల్డ్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే ఈ 2 ఫీల్డ్స్ ఉన్నాయో ఓన్లీ సేల్ ఇన్వాయిస్లో మాత్రమే వస్తుంది. సేల్ ఓచర్లో మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా రాదనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సేల్ ఓచర్లో మాత్రమే కనిపిస్తుంది. ఓకే. సో ఇది మీరు జనరల్గా ఏదైతే ఓచర్ పోస్టింగ్లో కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓచర్లోకి వెళ్ళి ఇక్కడ సేల్ ఇన్వాయిస్ చూడండి, సేల్ ఇన్వాయిస్లో సేల్ ఓచర్లో ఇక్కడ పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఆఫ్టర్ దట్ సేల్ ఇక్కడ సేల్స్ లెజర్లో సేల్స్ అకౌంట్. సో ఏదైనా ఒక ఐటమ్ తీసుకుంటున్నాను. ఓకే. సో నేను క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకు హెచ్ఎస్ఎన్ కోడ్ అలానే జిఎస్టీ పర్సంటేజ్ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ ప్రోగ్రామింగ్ ఈ టీడీఎల్ క్లయింట్స్ కోసం అయితే నేను రాయడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకున్నట్లయితే మీరు కూడా మీ సిస్టంలో యాడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఈ కోడ్ మీకు కావాలనుకున్నట్లయితే నాకు కింద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ ద్వారా నాకు కనెక్ట్ అయినట్లయితే నేను డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఓకేనా. సో మీకు కూడా ఏదైనా ఇట్లా సేల్ ఓచర్లో మీరు ఐటమ్ తీసుకున్నప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ అలానే జిఎస్టీ పర్సంటేజ్ కూడా మీకైతే రావడం జరుగుతుంది, మీరు ఈ టీడీఎల్ ఫైల్ని లోడ్ చేసుకున్నట్లయితే. ఓకేనా. సో ఇదనమాట. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు కూడా కావాలనుకున్నట్లయితే నాకు వాట్సాప్ ఆర్ కాల్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఇది మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.